మీనరాశి వారికి ఒకవైపు ఏలనాటి శని మధ్యమ సంచార స్థితి, వ్యయంలో ఏడాది తర్వాత చతుర్గ్రహ సంచార స్థితి, గ్రహణకాల సమయంలో దోషం లేకపోయినను గ్రహయోగాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. వీరికి రాశిలోనే శుక్ర భగవానుడు, శని భగవానుడు ఉండడం వల్ల నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, షేర్లు, గృహాలు, కార్లు విక్రయాలతో ఆనందకరమైన జీవితాన్ని పొందబోతున్నారు. అర్ధాష్టమ గురుడు ఉండడం వల్ల వృత్తులలో, ఉద్యోగాలలో, వ్యాపారంలో స్వల్పమైన ఆటంకాలు ఉండినను వీటిని మనోధైర్యం చేత, ఆత్మస్థైర్యం చేత, భగవత్ ఆరాధన చేత, ఓర్పు నేర్పు చేత నెట్టుకపోగలిగితే మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించాలి. అదే కాకుండా విశేషంగా వీరికి 6వ స్థానంలో కేతు సంచార స్థితి, అక్కడే గ్రహణ సంచార స్థితి ఉన్నప్పుడు వీరికి గ్రహణకాల సమయంలో దోషం లేదు. అయినను గ్రహణకాల సమయంలో పట్టు స్థానము, విడుపు స్థానము, తదనంతరము దేవతా దర్శనం చేయడం వలన వీరికి యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి. వ్యయంలో ఎన్నడూ లేని విధంగా ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, కుజదోషము, అక్కడే బుధుడు బుద్ధి భగవానుడు, వాస్తు నరదృష్టికారకుడు రాహు సంచారం చేయడం వలన వ్యయంలో చతుర్గ్రహాలు ఉన్నప్పుడు కుజదోషంతో కూడుకున్న గ్రహాలు అవడం వలన అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. దీనివల్ల పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలు, ఆర్థిక లావాదేవీలతో అనేక రకాలుగా ఇబ్బందికి గురయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో సంవత్సరంలో చివరార్ధ అష్టమి తిథి అవడం వలన కూష్మాణ దీపాన్ని వెలిగించి పూజ చేసి దానము చేయడం వలన దోషం తొలగి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి గమనించగలగాలి.